పర్ఫెక్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ జాకెట్తో. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది బార్డర్ వచ్చిన బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలి, శారీలో వచ్చిన బ్లౌజ్ని అని అడుగుతున్నారు కదండి. మనకు అంచు చిన్నగా ఉంది, ఒక సైడే వస్తుంది కాబట్టి శారీలో వచ్చిన బ్లౌజ్కి అయితే మనకు ఒక సైడ్ అంచు వస్తే ఎలా కట్ చేసుకోవాలి, చిన్నగా వస్తుంది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఒక హ్యాండ్ అయితే ఫుల్గా రావచ్చు, ఒక హ్యాండ్కి తక్కువ రావచ్చు అనుకున్నట్లయితే మనం అంచు అనేది ముందు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనం ప్లెయిన్గా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నార్మల్ బ్లౌజ్కి బార్డర్ వస్తే మనం అలా కట్ చేయాలనేది. మనకి రెండు ఈక్వల్గా అయితే పెట్టుకోండి. ఫోల్డింగ్స్ అనేది మన క్లాత్ సరిపోకపోయినా సరే క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి ఫుల్గా బార్డర్ వస్తే మనం ఎలా సెట్ చేసుకోవాలని అడుగుతున్నారు కదండి, మీకు కామెంట్ కోసం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకు ఫుల్ బార్డర్ వస్తే మనం క్లాత్ మాత్రం ఒక 1.5 ఇంచ్ లేదా ఒక 2 ఇంచెస్ వరకు కూడా మన క్లాత్ని మనకు 1.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. క్లాత్ యాడ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ అయితే అవసరం సరిపోతుంది. కింద ఒక 1 ఇంచ్ వరకు మనం క్లాత్ని యాడ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసేసుకోండి బార్డర్ అనేది. అప్పుడు మనకి హెమ్మింగ్ వర్క్ కూడా అవసరం లేదు. హెమ్మింగ్ వర్క్ చేసేవాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. బార్డర్ని యాడ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోండి ఈక్వల్గా. అప్పుడు మన బార్డర్ తీసుకొని చిన్న క్లాత్ అయినట్లయితే మన బార్డర్ అనేది మనకి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో అంతవరకు యాడ్ చేసుకోవచ్చు. లేదా ఫుల్గా రాదనుకున్నట్లయితే మనకి కరెక్ట్గా హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా మనకి చంక లోపలికి పోతుంది కాబట్టి హ్యాండ్ లోపలికి మనకి తక్కువైనా పర్లేదు బార్డర్ అనేది. కాబట్టి ముందంతా కూడా మీకు క్లాత్ అనేది బార్డర్ పెద్దగా కావాలి అనుకునే వాళ్ళు ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. లేదా మనకి బార్డర్ ఇంత అవసరం లేదు, మనకి చిన్నగా ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు హాఫ్ వర్క్ బార్డర్ అనేది మార్కింగ్ చేసుకోండి లోపలికి. నేనైతే 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ అనేది మార్కింగ్ చేసేస్తున్నాను లోపలికి. నార్మల్ బ్లౌజ్కి అయితే మాత్రం ప్లెయిన్ బ్లౌజ్కి అయితే కింద ఒక 1.5 ఇంచ్ అనేది కంపల్సరీ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మీకు ఇది లాస్ట్ వీడియోలో చూపించాను ఎలా స్టిచ్ చేసుకోవాలి బార్డర్ అనేది. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే మీకు ఒకసారి చూడండి ఈ బ్లౌజ్కి. ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. అలాగే పొడవు ఎంత అవుతుందో పొడవుకు లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ అయితే మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి లూజ్ అనేది కంపల్సరీ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మనం స్ట్రైట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు శారీతో చాలామంది అడుగుతున్నారు కదండి లాంగ్ డ్రెస్ కావాలని. మీకు లాస్ట్ వీడియోలో చేశాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. లాంగ్ డ్రెస్ లెహంగాస్ కానీ కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు మన చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి స్ట్రైట్ లేదు ఇక్కడ పీస్ అనేది, కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్లాత్ యాడ్ చేసుకోవాలి. మనకు ఒక హ్యాండ్ చిన్నది పెద్దది రాకుండా సైడ్ జాయింట్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు క్లాత్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా మనకి 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు పైన కూడా మనం స్ట్రైట్గానే తీసుకోవాలి. ఇప్పుడు మనం పైన యాడ్ చేస్తే సరిపోతుంది, కింద అయితే అవసరం లేదు. మనం స్టిచ్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. 2 క్లాత్లు జాయింట్ చేసినప్పుడు క్లాత్ తగ్గుతుంది కాబట్టి కరెక్ట్గా మనం ఒక 2.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తాను. మనకు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు కట్ చేయకముందే చూసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్తోనే మార్కింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు, ఎందుకంటే ఇంకా లోతు తీయలేదు కాబట్టి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మన చంక భాగాన్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు కోసం అది కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ అనేది. మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు. మనకి ఈ విధంగా కట్ చేసుకోగలిగితే మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోండి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ప్లేన్ అయితే తెలియదు కాబట్టి మీకు ముందుగానే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం వల్ల మెయిన్ మనకి చంక భాగాల ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి లోతు అనేది కంపల్సరీ 2 లేయర్స్ మీద మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్క సైడ్ కూడా మనం ఒక్కొక్క క్లాత్ చొప్పున 2 సైడ్స్ కూడా మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం జాయింట్ చేసుకోవాలి. మనకి బార్డర్ వస్తే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ లేకుండా, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు ఓన్గా ఇంటి దగ్గర బిజినెస్ చేసుకోవాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే కుర్తీస్ కానీ శారీస్ కానీ కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మీషో యాప్లో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి విజిట్ చేయండి మీషో యాప్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.